దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సమావేశం నూతన కార్యవర్గాము ఏర్పాటు దువ్వాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తాము. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సమావేశం ఆదివారం సంఘ అధ్యక్షులు వి జాషువా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సంఘ కార్యదర్శి కంచు మూర్తి ఈశ్వర్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా దువ్వాడ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సంఖ్య 5 నిమిషాల హల్ట్ పెంచాలని, విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ రైలు నిలుపుదల, విశాఖపట్నం నర్సాపూర్ ట్రైన్ను ఏర్పాటు వంటి సౌకర్యాలు పెంచాలని, ఎస్కలేటర్లు కావాలని, 4వ ప్లాట్ఫాంపై లిఫ్ట్ మార్చాలని తదితర సమస్యల మీద 325 లేఖలను డ్యారం, జీఎం, రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికారులకు లేఖలు రాసినట్టు తెలిపారు. భువనేశ్వర్లో జరిగిన జెడ్ఆర్సీసీ సమావేశంలో దువ్వాడ రైల్వే స్టేషన్పై అనేక సలహాలు సూచనలు ఇచ్చినట్టు, స్టేషన్ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా అధికారులను అభ్యర్థించినట్లు తెలిపారు. అసోసియేషన్ కృషితో ఇప్పటికే అనేక సౌకర్యాలు కల్పించబడ్డాయని తెలిపారు. వేసవి సందర్భంగా 12,001 లీటర్ బాటిల్స్ ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. అదేవిధంగా ఏడాదిలో చాలాసార్లు స్వచ్ఛ భారత్ నిర్వహించి రైల్వే స్టేషన్ పరిశుభ్రతకు పాటుపడినట్లు తెలిపారు. అనంతరం కోశాధికారి మాట్లాడుతూ సభ్యులు ఇచ్చిన సభ్యత రుసుము జమా ఖర్చులను వివరించి ఆమోదం పొందారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులుగా కాటం చందర్రావు, అధ్యక్షుడిగా వి జాషువా, కార్యదర్శిగా కె ఈశ్వర్, ఉపాధ్యక్షులుగా ఎ మురళీధర్ రెడ్డి, బి కామేశ్వరరావు, కోశాధికారిగా కె వి రాజు, సంయుక్త కార్యదర్శిగా రాపర్తి రవి, సలహాదారుగా ఎంఎస్ఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులుగా సుందర్ మూర్తి, విజయ్ కుమార్, భాస్కర్, లక్ష్మి, సరోజిని, బి లక్ష్మారెడ్డి, జి కుమార్, సాయిరామరాజు, రాంబాబు, గోవిందరాజులు, బిఆర్కే రావు, మానవేంద్రనాథ్, ఈ బుచ్చిరాజు. మేబీ రేటు పెంచినా సరే ఆ మార్కెట్ మనకి ఉంటారు, సో వాళ్ళు కూడా మనం ఇచ్చే తర్వాత ఏంటంటే